దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉండాలి అనుకున్నాం, ఎలాగైనా కలిసి ఉండాలి అని అనుకున్నాం కాబట్టి సరే ఈ అంటే కొంతమంది వినే వాళ్ళకి బాగోదేమో అని అనుకుని పెళ్లి చేసుకున్నాము అని చెప్తే బాగోదు కదా అనుకుని ఫస్ట్ తల్లి కూతురు సాధన చేసుకోవడానికి వస్తున్నాను అని అలా చెప్పాను. కానీ నేను ఎక్కడ అబద్ధం ఆడలేదు. అబద్ధం అయితే అసలు ఆడలేదు. మీ అబద్ధాలు ఆడుతుంది ముందుకు వస్తుంది కదా, ఎప్పుడు అబద్ధం అయితే ఆడలేదు. నేను నా రక్షణ కోసం నేను తనతో ఉండాలి అని అనుకున్నాను కాబట్టి, నేను ఆ ఆపద నుంచి బయట పడాలి అనుకున్నాను కాబట్టి చెప్పాను. కానీ అలాగా ఇప్పుడైతే ఇప్పుడు మీడియా అంటే అలా చెప్పినా కూడా లాభం లేదు, మా వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు అనుకో. అందుకే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాము, చక్కగా కలిసి ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంకా మీడియా ముందుకైతే బహిరంగంగా వచ్చి నిజాలు చెప్పడం జరిగింది. ఒకటమ్మా, ఇప్పుడు అఘోరి నాగసాధుకు ఎక్కడ ఒక స్టేయింగ్ లేదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఉంటాడో తెలియదు. మీరు ఉండడం ఎట్లా? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గాడ కార్ లో ఎంతసేపు ఉంటారు, ఎంత ప్రయాణం చేస్తారు? వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్. ఆల్రెడీ ఒక ప్లేస్ చూసుకున్నాము, మా గురువు గారు వాళ్ళందరూ చూశారు, వాళ్ళ అనుమతి ప్రకారం ఒక చోటు కూర్చుంటున్నాము. ఆ ప్లేస్ అనేది ఇప్పుడే చెప్పము, మేము కూర్చున్నాక చెప్తాము. దేవుడి పీఠం లాగానా, లే భార్య భర్త లాగా ఉండడం కోసమా? లేదు, దేవుడి పీఠం 10 మందికి సేవ చేయడానికి. భార్య భర్తల లాగానే 10 మందికి పేదవాళ్ళకి మేము సాయం చేసుకుంటూ ఉంటామన్నా. ఇప్పుడు అఘోరి శ్రీవర్షిని అనొచ్చా? అంటే నేను అఘోరి అవ్వాలనుకోవట్లేదు కదా. ఇప్పుడు ఇంకా లేదు, ఇంకా ఓన్లీ సాధన మాత్రమే నేర్చుకుంటాను. మీరు జస్ట్ నార్మల్ గా వర్షిని అని చూడండి చాలు. అఘోరి శ్రీవర్షిని ఎందుకు అనొద్దు? ఎందుకంటే నువ్వు శిక్షణ తీసుకోవడం కోసమే మీరు అఘోరి నాగసాధు దగ్గరకు వెళ్ళారు. ఇప్పుడు శిక్షణ కాదు, నేను నార్మల్ పర్సన్ లాగా ఉంటానంటున్నారు. ఉంటూనే సాధన నేర్చుకుంటాను. సాధన నేర్చుకోవడానికి అఘోరి అవ్వాలని లేదు, సాధన ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, అఘోరిగా మారాలనే ఆలోచన లేదు ఇప్పుడు, మీకు విరమించుకున్నారు. ఇంకెందుకు, పెళ్లి అయిపోయింది కదా, జీవితంతో హ్యాపీగా ఉంటామన్నా. మా పని ఒకసారి మీరు మాట్లాడాలి. ఎక్కడైతే గో హత్య జరుగుతుందో, ఎక్కడైతే గుళ్ళల్లో దర్గాలు ఉంటాయో, ఎక్కడైతే ధర్మం అధర్మం అవుతుందో అక్కడ కంపల్సరీ నా వంతు పోరాటం ఉంటూనే ఉంటది. ఎవరు ఏమనుకున్నా ఈ ధర్మ పోరాటం మాత్రం 100% ముందుకు కొనసాగుతూనే ఉంటది. ఎంతమంది చీడ పురుగులు వచ్చి నిందలేసినా, అవమానించినా, ఇంకో రకంగా అనుకుంటే మాకేం పడదు. మీ సిగ్నల్ పోయింది ఒకసారి. అఘోరి నాగసాధు మీ సిగ్నల్ పోయింది ఒక్కసారి, కొంచెం సిగ్నల్ పోయిందా? ఇప్పుడు ఓకేనా? వాయిస్ వినిపిస్తుంది, సిగ్నల్ పోయింది వర్షిని. సిగ్నల్ పోయిందంట, కొంచెం సిగ్నల్ పోయినట్టుంది. ఒక్కసారి అక్కడి నుంచి లొకేషన్ మాట్లాడాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? ఒక్కసారి కెమెరా ఆఫ్ చేసి ఆన్ చేయండి. మళ్ళీ మీరు కెమెరా ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఆడియో ఆన్ చేయండి. ఆడియో క్లారిటీ ఉంది. ఇక్కడ అంటే వైఫై ఉంటది కదా, ఒక నిమిషం. माला चढ़ाएंगे जब उड़ाएंगे ना उनको। నా వీడియో కనిపిస్తుందా వర్షిని మీకు? ఇక అన్నంత పని చేసింది అఘోరి, శ్రీవర్షినికి తాళి కట్టి పెళ్లి చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఆలయంలో అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు. ఆలయ పండితులు పెళ్లి మంత్రాలు చదువుతుండగా అందరి ముందు శ్రీవర్షినికి తాళి కట్టింది అఘోరి. అనంతరం తలంబ్రాలు పోసుకుని అగ్ని చుట్టూ 7 అడుగులు నడిచారు. దీంతో అక్కడున్న వారు అక్షంతలు వేసి వారిని ఆశీర్వదించారు. ఇప్పుడు అఘోరి పెళ్లి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అఘోరి శ్రీవర్షిని పెళ్లిపై వర్షిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతుర్ని తమకు కాకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అఘోరిపై కఠిన చర్యలు తీసుకుని తమ కూతుర్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు. అన్నంత పని చేసింది అఘోరి, శ్రీవర్షినికి తాళి కట్టి పెళ్లి చేసుకుంది. ఓ ఆలయంలో అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి మంత్రాలు చదువుతుండగా అందరి ముందు తాళి కట్టింది. అక్కడ ఉన్నవారు అక్షంతలు వేసి వారిని ఆశీర్వదించారు.
రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అన్న విధంగానే మాటపై నిలబడుతూ శ్రీవర్షిని ఇష్టంగా ఇంట్లో నుంచి బయటికి రావడము, అఘోరి దానికి సపోర్ట్ చేయడము, ముందుగా తను శ్రీవర్షిని వద్ద నుంచి గుజరాత్ బార్డర్ లో తీసుకెళ్తున్నప్పటికీ అఘోరి ఎలాంటి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకపోవడము, మళ్ళీ కుటుంబ సభ్యులు శ్రీవర్షిని బలవంతంగా ఆంధ్రప్రదేశ్ మంగళగిరికి తీసుకెళ్లడము, మంగళగిరిలో 2 రోజుల పాటు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి శ్రీవర్షిని సడన్ గా ఇంట్లో నుంచి తనకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదంటూ కూడా బయలుదేరి హైదరాబాద్ లో తేలి హైదరాబాద్ నుంచి మళ్ళీ మాయమై యూపీలో ఉన్నటువంటి అఘోరి చెంతకు చేరింది. అఘోరి చెంతకు చేరి ఇమ్మీడియట్ గా నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను, నేను అఘోరితోటే వివాహం ఆడదలుచుకున్నాను, నేను అఘోరితో కలిసే జీవితం గడపాల్సున్నాను అంటూ మాత్రం ఈ విషయాన్ని తను అఫీషియల్ గా తెలియజేసింది. ఇద్దరు ఒకే స్టాండ్ పై ఉన్నారు. వారు అన్న విధంగానే ఇద్దరు వివాహం ఆడుతున్నటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మధ్యప్రదేశ్ కి చెందినటువంటి ఒక ఆలయంలో లేడీ అఘోరి నాగసాధు, ఆంధ్రప్రదేశ్ మంగళగిరికి చెందినటువంటి శ్రీవర్షిని ఇద్దరు కూడా ఒక ఆలయంలో ఇరుగు పొరుగుకు చెందినటువంటి వారి సమక్షంలో, దేవుడి సమక్షంలో ఇద్దరు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగా వేషవధారణ దుస్తులు ధరించుకొని అందరూ సమక్షంలో తెలుగు హిందూ సాంప్రదాయబద్ధంగా ఏ రకంగా వివాహం జరుగుతుందో అదే వివాహం వీళ్ళు చేసుకున్న విధంగా ప్రస్తుతం స్క్రీన్ పైన వీడియోలు కనబడతా ఉన్నాయి. అఘోరి చేతిలో పసుపు తాడు పసుపు కొమ్ము కట్టుకొని ఏదైతే పెళ్లి పందిల్లో ఒక అమ్మాయికి తాళి కడతారో అదే విధంగా అఘోరి లేడీ నాగసాధు శ్రీవర్షిని పెళ్లాడినటువంటి వీడియో ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉంది. అఘోరి లేడీ నాగసాధు మాత్రం మగవాడి అవతారంలో, శ్రీవర్షిని మాత్రం పెళ్లి కూతురు అవతారంలో ఏదైతే అమ్మాయిని పెళ్లి మండపానికి తీసుకొచ్చేటప్పుడు అలంకరించి తన ఒంటి పైన ఒక శాల్వాలాగా వేసి తన ఏదైతే పెళ్లిలో పెట్టేటువంటి బొట్ల విధంగానే అన్ని సేమ్ పెళ్లి కూతురు లాగా శ్రీవర్షిని రెడీ చేశారు. పెళ్లి కొడుకు లాగా శ్రీనివాస్ ఏదైతే అఘోరిగా మారి ఇప్పుడు అమ్మాయిలని ట్రాప్ చేసి శ్రీవర్షిని పెళ్లి చేసుకుంటానంటూ కూడా ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు అమ్మాయి కిడ్నాప్ కి కారణమయ్యి అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లినటువంటి అఘోరి శ్రీనివాస్ అన్న విధంగానే వీరు అనుకున్న విధంగానే ఇద్దరు ఇష్టపడి వివాహం ఆడినటువంటి వీడియో ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. వీళ్ళు ఉదయాన్నే ఈ లేడీ నాగసాధు అఘోరి విషయంలో ఒక అమ్మాయి రాధిక బయటకు వచ్చి నన్ను కూడా వివాహం ఆడాడు, మోసగించాడు, కేవలం అమ్మాయిలని ట్రాప్ చేయడం కోసమే ఈ అంత నాటకం ఆడుతా ఉన్నాడంటూ మాత్రం ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంశం ఈ రోజు వెలుగులోకి వచ్చింది. అది ఏవి కూడా పట్టించుకోకుండా శ్రీవర్షిని ఖచ్చితంగా నేను లేడీ నాగసాధును మాత్రమే పెళ్లి చేసుకుంటాను, లేడీ నాగసాధుతో మాత్రమే ఉంటాను, లేడీ నాగసాధుతో మాత్రమే నేను జీవితం కొనసాగిస్తాను, నా భవిష్యత్ అంతా కూడా ఇంకా లేడీ నాగసాధుతోటే అంటూ తను ఏదైతే ఒక కట్టుబడి నమ్మకంగా ఉంటూ ఈ విషయాన్ని తెలియజేసిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దాని ప్రకారంగానే లేడీ నాగసాధు శివబ్రహ్మ ఈ రోజు శ్రీవర్షిని పెళ్లి చేసుకుంటున్నటువంటి వీడియో ఇంతకు ముందే మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉంది. తన మెడలో తాళి కడుతున్నటువంటి దృశ్యాలు, చేతికి 7 అడుగులు వేసే విధంగా తను ఒకరి చేయి ఒకరు పట్టుకొని చుట్టూ తిరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. సేమ్ లేడీ నాగసాధు పెళ్లి కొడుకు అవతారంలో, శ్రీవర్షిని పెళ్లి కూతురు అవతారంలో ఇద్దరు కూడా వివాహం ఆడినటువంటి వీడియో ఇంతకు ముందే మీడియాకు ఈ వీడియోలు చిక్కాయి. ఇది మధ్యప్రదేశ్ లోని ఒక ఆలయంలో అఫీషియల్ గా పెద్దల సమక్షంలో, అక్కడ ఉన్నటువంటి ఆలయ పండితుల సమక్షంలో, ఇరుగు పొరుగు అటు ఉన్నటువంటి వారి అందరి సమక్షంలో అఘోరి నాగసాధు శ్రీవర్షిని మెడలో